డాకు మహారాజ్ అనే సినిమా మనము అందరము చూడదగ్గ సినిమా. అసలు ఎందుకు చూడాలి? అన్ని బాలకృష్ణ సినిమాల్లాగే ఇది కూడా కదా, మరి ఏంటి, ఎప్పుడైనా చూడొచ్చు, ఎలా అయినా చూడొచ్చు అని మీరు అనుకోవచ్చు. కానీ డాకు మహారాజ్ అనే సినిమా అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. ఎందుకు అందరూ చూడాలి అంటే, ఇది మామూలుగా రైటర్లు ఇమాజినేషన్ చేసి ఒక లైన్ రాసి బాలకృష్ణ గారికి నచ్చచెప్పి దాన్ని ఒక కథగా రాసి దానికి డైలాగులు రాసి ఇంత లేదు. ఒక రియల్ క్యారెక్టరే ఉంది. ఒక డాకు మహారాజ్ అన్నది ఒక పర్సనాలిటీ పేరు, ఓ మనిషికి పబ్లిక్ పెట్టిన పేరు. ఒక రియల్ స్టోరీని ఇన్స్పిరేషన్గా తీసుకొని బాలకృష్ణ గారిని ఇమాజిన్ చేసుకొని చేశారనమాట ఈ సినిమా. కాబట్టి కంప్లీట్ యాక్షన్ థ్రిల్లరు. యాక్షన్స్ అంటేనే ఇంతకుముందు ఆల్రెడీ బాలకృష్ణ గారు బొచ్చెడు చేశారు, ఇదేముంది అనుకోవచ్చు. కానీ బాబీ గారి డైరెక్షను, డూప్ అంటేనే చిరాకు చిరాకు పడే బాలకృష్ణ గారు మీ అందరికీ తెలుసు. గుర్రపు సీన్లు చేశారు. మామూలుగా రామ్ చరణ్ తప్పుపట్టాలని కాదు, ఒక మాట చెప్తాను. రామ్ చరణ్ మగధీరలో గుర్రపు సీన్లు చేయడం కోసం 3 నెలలు ట్రైనింగ్ తీసుకున్నాడు. బాలకృష్ణ గారు అదే రోజు షూటింగ్లో చేసేసారు గుర్రంతో. ఎస్, ఇప్పుడు నేనంతా సింపుల్గా చెప్పేశాను. బాలకృష్ణ గారు కూడా దాని గడ్డం కింద ఇలా ఇలా అంటూ 10 మినిట్స్ గుర్రం మీద ఎక్కేశాడు. సార్ డూపుని పెడదాం సార్ అంటే, ఏమో డూపైందే, డూపొద్దే మొత్తం నేను చేస్తా అని చెప్పేసి బాలకృష్ణ గారు చేసేశారు ఎండలో, ఎర్రటి ఎండలో. కాబట్టి బాలకృష్ణ గారి కోసం ఈ డాకు మహారాజ్ రియల్ స్టోరీ కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పక అందరం చూద్దాం, ఆదరిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.